నమస్కారము సార్. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. పార్టీ ఇక్కడ తెలంగాణలో ఒక రకంగా పోటీ చేయకుండా తప్పుకున్నప్పటికీ అటు ఆంధ్ర వైపు చూస్తే ఆల్మోస్ట్ అసలు ప్రతిపక్షం లేకుండా అధికారంలో కూర్చోబోతోంది. 9వ తారీఖున అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఫస్ట్ ఈ రిజల్ట్ అనేది మీకు ఎలా అనిపించింది? కల్పన గారు, ముందు మీకు ఈ హిట్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, తెలుగు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఇంత భారీ మెజారిటీతో అధికారం కైవసం చేసుకోవడం, ప్రజలు తెలుగుదేశం పార్టీ పైన నమ్మకాన్ని ఓటు రూపంలో వ్యక్తపరచడం, ఇది ఒక శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఒక అభివృద్ధి దిశలో పయనించాలని చెప్పేసి ప్రజల ఆకాంక్ష మేరకు ఓటింగ్ జరిగిందని మేము ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా అదేవిధంగా అన్ని ఛానళ్ళు చెప్తూ వస్తున్నాం. ఇంత భారీ మెజారిటీ రావడం కారణం ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, అరాచకం సృష్టించడం, ఒక రాక్షసత్వంతో ఒక నియంత్రిత పరిపాలన కొనసాగించినప్పుడు ఏమవుతుందంటే, ప్రజలు వాళ్ళకున్నటువంటి ఆయుధము ఓటు ఒకటి, వాళ్ళకున్నటువంటి ఆక్రోశం అంతా ఓటు రూపంలో చెప్పేశారు. ఓకే, అటువైపు అధికార పక్షంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం వైసీపీ, మేము వాళ్ళకు సంక్షేమ పథకాలు ఇచ్చాము, వాళ్ళని మేము కొనేసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 6 కోట్ల మంది అంతా కూడా మా బానిసలు అన్నట్టుగా వివరించారు. సో అందుకని రిజల్ట్ ప్రజలు తీసుకున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి తాయిదాలు తీసుకున్నారు, సంక్షేమ పథకాలు తీసుకున్నారు, తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఓటుకు డబ్బులు అవి కూడా అన్ని తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఆ తాడేపల్లి కొంపతోడో వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కార్పస్ ఫండ్ తోడో ఎలక్ట్రల్ బాండ్స్ నుంచి చేయలేదు. ప్రజల యొక్క సంపద నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళకి పంచిపెట్టారు. అది ఒక సిస్టమ్ లేకుండా, ఒక సిస్టమ్ ఫాలో చేయలేదు. నేను సంక్షేమ పథకాలు ఇచ్చేసినాను అంటే నన్ను నమ్మేసి ప్రజలు ఓటేస్తారని చెప్పేసి ఒక ధీమాలో, ఒక డైలిమాలో జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ చెప్పండి. అసలు ఈ సంక్షేమ పథకాలు అనేవి నిజమా? ఆ సంక్షేమ పథకాలు ఏవైతే సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ ఒత్తింది, ప్రజలందరికీ నిజంగా సమానంగా అందిందా? మీరేమంటారు దీనికి సంబంధించి? సంక్షేమ పథకాలు వచ్చినాయి, అది కాదని కాదు, సంక్షేమ పథకాలు వచ్చినాయి. కానీ ఈరోజు ప్రజల్లో రాజకీయంగా చైతన్యం చాలా వచ్చింది, ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తున్నావు, సరే మంచిది, యాక్సెప్ట్ చేస్తున్నావు. కానీ నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా, అభివృద్ధి అనేది కుంటుపడిపోయి, ఒక వ్యవస్థలు రాకుండా, చదువుకున్న వాడికి ఉద్యోగ కల్పన లేకుండా ఏ విధంగా రేపు రాష్ట్ర భవిష్యత్తు అవుతుంది? సంక్షేమ పథకాలు ఇస్తున్నావు, ఇక్కడ సంపద సృష్టించే నైపుణ్యత నీలో లేనప్పుడు ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తారు, ఏ విధంగా నమ్ముతారు? సరే, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక టర్ము సంక్షేమ పథకాలు ఇస్తారు, ఆ తర్వాత ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ రోజు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు చేయనంత అప్పు, 14 లక్షల కోట్ల అప్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేసింది. అదే కాకుండా ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ అని పెడతారు అనమాట. ఆ కార్పొరేషన్ ద్వారా ఆ యొక్క సామాజిక వర్గం యొక్క కులవృత్తులపైన ఆధారపడి బతికే వాళ్లకు అప్లిఫ్ట్మెంట్ గురించి ఆర్థిక సహాయం చేయడానికి కార్పొరేషన్స్ క్రియేట్ చేస్తారు. ప్రతి కార్పొరేషన్కి సర్టన్ ఫండ్ అనేది వస్తుందన్నమాట. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్, 100 కార్పొరేషన్లు చేశాడు, 100 కార్పొరేషన్స్ పైన లోన్ తీసుకున్నాడు. ఆ తీసుకున్నటువంటి లోన్ మరి ఆ కార్పొరేషన్స్ ఉపయోగించాలా? దానికి ఒక నయా పైసా కూడా పోలేదు. అవన్నీ కూడా మళ్ళీ సంక్షేమ పథకాలు అని చెప్పేసి బటన్ నొక్కడానికి మళ్ళీ ఇచ్చాడు. ఆరోగ్యశ్రీ కింద ఆయుష్మాన్ భారత్ ఫండ్స్ వస్తాయి. ఆరోగ్యశ్రీ కింద తన బొమ్మ, తన తండ్రి బొమ్మ కింద మీద వేసుకొని కింద ఆయుష్మాన్ భారత్ అని ప్రమోటెడ్ కింద వేస్తారు చిన్నగా. ఈ ఫండ్స్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటివి. ఆయుష్మాన్ భారత్ డబ్బులు కూడా దారి మళ్ళించాం. మొన్న ఏమైపోయింది, ఎన్నికల ముందు కార్పొరేట్ హాస్పిటల్ అంతా కూడా ఆరోగ్యశ్రీ సేవలు మేము నిరాకరిస్తున్నామని పేషెంట్లు బయటకు పంపించేశారు. అప్పుడు రిక్వెస్ట్ చేసి 300 కోట్లు ఇస్తామని చెప్పారు, శాంక్షన్ చేశారు, రిలీజ్ చేయలే. అది అలాగే ఉంది. ఇంకా 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు బాకాయి ఉంది. హాస్పిటల్ నడపడం కష్టతరం అయిపోయింది. ఇప్పుడు నేను ఒక డాక్టర్గా చెప్తున్నా. అదేవిధంగా ఈ యొక్క 7th ఫైనాన్స్ కమిషన్ రాకముందు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి గురించి సర్టన్ బడ్జెట్ తీయడం జరుగుతుంది.
తీసి ఇంతకుముందు ఏమవుతుందంటే రాష్ట్రాలకు పంపించేది, రాష్ట్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేది. కానీ ఇప్పుడు ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు మనం జిఎస్టీ ఫండ్స్ అయితే కడుతున్నాం కదా, అది కేంద్ర ప్రభుత్వం ద్వారా డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు క్రెడిట్ అవుతుంది. అది ఓకే. గ్రామ పంచాయతీలకు వస్తే అక్కడ ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీలు, గ్రామ సెక్రటరీ కార్యదర్శులు, సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళు వాళ్ళ గ్రామాన్ని స్వయంగా అభివృద్ధి చేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఆ రోజు గాంధీ గారి కలగన్న గ్రామ స్వరాజ్ నిజమైన గ్రామ స్వరాజ్ అది. కానీ దాన్ని కూడా ఏం చేశాడు, ఈ వాలంటీర్లను పెట్టేసి ఆ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా నువ్వు ఇష్టమైనట్టు డైవర్ట్ చేశావు. సో ఇవన్నీ నిధుల యొక్క దుర్వినియోగం జరిగింది. ఎందుకు? నీ పార్టీ డబ్బా కొట్టుకోవడానికి, నీ యొక్క సెల్ఫ్ బెనిఫిట్ కొరకు, నీ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, నీ యొక్క రాజకీయంగా నీ ప్రతిష్ట పెంపొందించుకోవడానికి నువ్వు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులు అనేకమైనటువంటి స్కీముల ద్వారా నువ్వు అక్కడ డైవర్ట్ చేసావు. నువ్వు ఇస్తున్నటువంటి పథకాల పైన శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం నీకు లేకపోయింది మొత్తం పదవీ కాలంలో. ఇది వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు తెలిసింది. పొరుగు రాష్ట్రాలలో 12 రూపాయలు డీజిల్ పెట్రోల్ తక్కువ ఉంటే నీకు ఇక్కడ రాష్ట్ర ప్రజలపైన, అవాతాతలపైన, ఆకాశశల్లమ్మలపైన అందరి మీద ప్రేమ కారిస్తుంటావు కదా. అలా వాళ్ళు ప్రేమ కారిస్తారు. ఈ అవాతాతలు, అక్క చెల్లెలందరూ తిరిగే వెహికల్స్కు వాళ్ళు రవాణా ఛార్జ్ తగ్గుతాయి కదా, నువ్వు పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గిస్తే. పక్కన కర్ణాటకలో 12 రూపాయలు తక్కువ ఉంది, నువ్వు ఎందుకు తగ్గించలేదు? అదే ప్రజల్ని ప్రేమించే జగన్మోహన్ రెడ్డి అయితే 9 సార్లు కరెంటు బిల్లు పెంచుతాడా? ఇది ప్రజలకు సంక్షేమం ఆలోచించి, ప్రజల యొక్క అభివృద్ధి ఆలోచించి ఈ పరిపాలించే విధంగా అయితే ఈ ప్రభుత్వం లేదని ప్రజలు గమనించారు. ఓకే. అందుకని